ఈరోజు ఉత్తరప్రదేశ్లో సాంబాల్ అనే ప్రాంతానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అక్కడ ఇటీవల జరిగిన గొడవల దృష్ట్యా అక్కడికి వెళ్ళి పరామర్శించాలి, అక్కడున్న ముస్లింలకి ధైర్యం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈరోజు అక్కడికి ప్రయాణమైతే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. నిజానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలదే, ఈ బీజేపీ పార్టీదే. అక్కడున్న మసీదు కింద శివలింగం ఉంది అంటూ, యాక్చువల్లీ ప్రతి మసీదు కింద శివలింగం ఉంది అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఇన్సెక్యూరిటీకి గురై అక్కడ గొడవలు జరిగి 20 మందికి గాయాలు, నలుగురు మరణించడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? నిజంగానే బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. దీనికి బాధ్యులు ఎవరు? ఇన్ని ప్రాణాలు పోయాయి అంటే వాళ్ళని పొట్టను పెట్టుకుంది బీజేపీ పార్టీ కాదా, ఆర్ఎస్ఎస్ కాదా? మతం పేరు మీద రాజకీయాలు చేసి ఒక మతాన్ని అవమానించి ఇంకో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీకి ఏమీ కొత్త కాదు. వాళ్ళ ఉనికే అది, వాళ్ళ ఐడెంటిటీయే అది. మళ్ళీ నిరూపణ అయ్యింది. కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళాలని అనుకుంటే దాన్ని అడ్డుకోవడం సబబేనా? ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? డెమోక్రసీ ఎక్కడుంది? బీజేపీ పార్టీ భారతీయ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది అనుకోవడానికి అసలు ఏమాత్రమైన అవకాశం ఉందా? ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళాలనుకుంటే అడ్డుకున్నారు. దేనికని? ఏమిటి మీ భయం? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆన్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది, అవుట్ సైడ్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది. మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్తే మాత్రం, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడితే మాత్రం మీకు వచ్చిన నష్టం ఏమిటి? బీజేపీ పార్టీ ఈ మతతత్వ రాజకీయాలను ప్రజలందరూ గమనించాలి. బీజేపీని పాతిపెట్టే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను సీరియస్గా ఖండిస్తుంది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తుంది. ఇక రాష్ట్రంలో జూన్ 4వ తేదీన రిజల్ట్స్ రావడం జరిగింది. జూన్ 4 నుండి ఇప్పటికీ డిసెంబర్ 4 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి 6 నెలలు గడిచినట్టు లెక్క. మరి చంద్రబాబు గారు 6 నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. 6 మంత్స్ అయిపోయింది, మీ సూపర్ 6 ఎక్కడా? 6 మంత్స్ అయిపోయింది, సూపర్ 6 అమలు చేయడం కాదు కదా, అసలు ఆరంభం చేయడం కాదు కదా, అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు. మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది. సూపర్ 6 మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు. రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు. అయినా కూడా మీరు సూపర్ 6 వాగ్దానాలు చేశారు. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది ఇవ్వలేదు.